మన డీజే సెటప్ కి ఒక 2 నెలల వరకు ఇక ఈవెంట్స్ అయితే ఏం లేవు. మళ్ళీ వినాయక చవితి రావాలి, అప్పుడే మళ్ళీ మనకి ఈవెంట్స్ అయితే రావాలి. ఇక నేనైతే ఈ రోజు మా చేలోకి అయితే వెళ్తున్నాను. ఈ రోజైనా కాదు, నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలానే ఉంటది. ఈ రోజు మా చేలోకి మా తాతకి లంచ్ ఇద్దాం కదా, అలాగనే లంచ్ పడుకుని అయితే వెళ్తున్నాను. ఈ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండి అలా చిన్న చిన్న వర్షం అయితే పడుతుంది. ఇంకా మా తాతకి లంచ్ ఇచ్చేసి బయట క్లైమేట్ అయితే అలా ఒక లుక్ అయితే వేసాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంకా అలాగే మళ్ళీ ఫ్రెండ్ అయితే డీజే సెటప్ అనేది ఈసారి వినాయక చవితికి ఫుల్ సెటప్ ఎక్కిస్తానంటే ప్లానింగ్ చెప్పడానికి రమ్మంటే నేనైతే వెళ్తున్నాను. ఇలా వెళ్ళి వెహికల్ కి భీమ్లోనే లోడ్ చేసాం లేదు, అంతలో వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక గోడౌన్లోకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ అయితే చూసాం. ఇంతలో మళ్ళీ బయట వర్షం అయితే తగ్గింది. ఇంతలో మళ్ళీ ఫ్రెండ్ టాటర్కి కిరాయి అయితే వచ్చింది. దానికోసం వెహికల్ పట్టుకుని అలా కిరాయికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ప్రకృతి మొత్తం అలా ఒక లుక్ వేస్తే అక్కడ ఉన్న క్లైమేట్ వేరు. అసలు నేను ఎప్పుడు కూడా ఇలాంటి క్లైమేట్ అనేది అయితే నేను అసలు ఎప్పుడు చూడలేదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ రోజు మేమైతే చాలా ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మాకు ఈవెంట్స్ అనేవి లేకపోతే మొత్తం నేచర్ ని ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తాం. మా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఎలా ఉంటది.